హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 12 5G మోడల్ అయితే మీరైతే చూసుకోవచ్చు. మొబైల్ డ్యామేజ్ అయితే అవ్వింది, కానీ మీకు ఇదైతే కింద మొత్తం పూర్తిగా అయితే డ్యామేజ్ అవ్వింది ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది మీకు వర్క్ అవుతుంది. మీకైతే ఒకసారి ఆన్ చేసి అయితే చూపిస్తాను ఉండండి. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ బాడీ వస్తుంది. ఇది వెనకాలదైతే మీకు ఇది కూడా బ్యాక్ డోర్ కూడా మీకు డ్యామేజ్ అయితే ఉంది. బ్రేక్స్ అయితే అవ్వింది ఫ్రెండ్స్. ఇది మీకు వీడియోలో అనేది అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు. ఒకసారి ఆన్ చేస్తున్నాను చూడండి. డిస్ప్లే అనేది మనకు ఆన్లోనే ఉంది ఫ్రెండ్స్, కాకపోతే బ్రేక్ అయ్యింది. ఇది గ్లాస్ చేంజ్ 50-50 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు అవుతుంది, ఎందుకంటే మీకు కింద లెన్స్ దగ్గర మెయిన్ డ్యామేజ్ ఉంది కాబట్టి మీకు గ్లాస్ చేంజ్లో అయిపోతుంది. లేదంటే మీకు డిస్ప్లే అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రాపర్గా వర్క్ అవుతుంది డిస్ప్లే అనేది. ఎక్కడైతే ప్రాబ్లం లేదు, కాకపోతే మీకు క్రాక్స్ అయితే ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం డిస్ప్లే అనేది ఇంకా చేంజ్ చేయడం జరుగుతుంది. మొబైల్ అయితే ఒకసారి అన్లాక్ చేసి చూపిస్తున్నాను చూడండి. డిస్ప్లే మీకు అక్కడ ప్రాబ్లం లేదు. టచ్ అయితే మనకు ఫుల్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ బ్రేక్ అవ్వడం జరిగింది అంతే తప్ప. నాకైతే వర్కింగ్ అనేది ప్రాపర్గా ఉంది. ఎక్కడైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మొబైల్ అయితే మనం ఆఫ్ చేసుకొని మొబైల్ అనేది డిస్ప్లే అనేది చేంజ్ చేసుకుందాం. స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే మీరు 5 to 10 seconds అయితే ఉంచాలి ఫ్రెండ్స్. మొబైల్ అనేది మీకు వెనకాల మీకు పైకి చూడడానికి అయితే ఆఫ్లో ఉంటుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది మీకు 5 to 10 seconds అయితే. మరి అప్పుడైతేనే ఓపెన్ చేసుకోండి మొబైల్ అనేది. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ స్విచ్ ఆఫ్ చేయకుండా డైరెక్ట్గా డిస్ప్లే చేంజ్ చేసినా మీకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లోగోలో ఉండిపోవడం జరుగుతుంది. మీకు బిగినర్స్ అయితే మీకు తెలియదు కాబట్టి డైరెక్ట్గా తీసేస్తారు చాలామంది. ఎప్పుడైనా మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన 5 to 10 seconds అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది, చూసుకోవచ్చు మీరు. బ్లోయర్ అయితే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. మీరు హీటర్తో అయినా యూస్ చేసుకోవచ్చు. ఇది రిమూవ్ చేసుకోవడానికి హీటర్తో మీరు హీట్ చేసుకున్నా మీరు హీట్ అనేది వస్తుంది, దాంతో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే కెమికల్ యూస్ చేసి అయినా ఓపెన్ చేసుకోవచ్చు. అయితే బ్లోయర్ అయితే టెంపరేచర్ అయితే 170-180 అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ గ్లాస్ డోర్ అయితే వస్తుంది కాబట్టి టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. హీట్ అయితే ఇచ్చుకుంటా కొంచెం ఇచ్చుకుంటూ వెళ్తా ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు. డౌన్ సైడ్ అయితే మనకి బ్రేక్ అయితే ఉంది, మనం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. బ్రేక్ ఉన్న ఏరియాలో మళ్ళీ ఇంకా క్రాక్స్ అనేవి పెరగకుండా హీట్ ఇచ్చుకుంటా నేను ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇక్కడైతే కింద ఫింగర్ ప్రింట్ కేబుల్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది స్కానర్ది చూసుకొని ఓపెన్ చేసుకోవాలి మీరు. అక్కడ వరకు వచ్చిన తర్వాత ఓపెనర్ అనేది మీరు లోపల పెట్టి ఓపెన్ చేస్తే అది ఫ్లెక్స్ అనేది కట్ అయిపోవడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్లెక్స్ ఉంటుంది లోపల, బ్యాటరీ పైన వస్తుంది. అది అనేది మీరు చూసుకొని ఓపెన్ చేసుకోవాలి. చాలా మోడల్కి అన్నిటికి మీకు ఆ ఏరియాలోనే వస్తుంది. మనకైతే కెమెరా దగ్గర అయితే మనకి ఓపెన్ అవ్వట్లేదు. ఒకసారి హీట్ ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి 530 అయితే కూడా ఓపెన్ అనేది అవ్వట్లేదు. హీట్ అయితే ఇస్తున్నాను నేను, మూవ్ కూడా చేస్తున్నాను. అటు ఇటు మూవ్ చేసినా మనకి కొంచెం అయితే గ్యాప్ రావడం జరిగింది. ఇంకా కొద్దిగా అయితే ఉన్నది. గ్లూ అనేది కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంది. ఇది ఫస్ట్ టైం ఓపెనింగ్ కాబట్టి మీకు గ్లూ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ మోడల్లో మనకైతే చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చింది కంప్లీట్గా. అయితే సిమ్టర్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందాకైతే రిమూవ్ అయితే చేయలేదు కాబట్టి మనం హౌసింగ్ అయితే ఓపెన్ చేయాలి కాబట్టి రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. ఇందాక నేను బ్యాటరీ పైన వస్తుంది అన్నాను కదా ఫింగర్ ప్రింట్ స్కానర్ది ఫ్లెక్స్ అనేది. దీనికైతే బ్యాటరీ పైన అయితే రాలేదు ఫ్రెండ్స్. కొన్ని మోడల్స్కి అయితే మీకు బ్యాటరీ పైన నుంచి వస్తే అది మీరు జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెనర్ మీరు లోపలికి పెడితే మీకు కట్ అయిపోతుంది అది ఫ్లెక్స్ అనేది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్లెక్స్ ఏదైతే ఉంటుందో అది
మీరు జాగ్రత్తగా చూసుకొని ఓపెన్ చేసుకోవాలి. న్యూ మోడల్ అయితే మీరు యూట్యూబ్లో చూసి ఒకసారి చెక్ చేసుకొని అప్పుడైతే మీరు ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకైతే దీనికి కింద అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్ది చూసుకోవచ్చు మీరు. దీంట్లోనే ఇస్తాడు. కనెక్టర్ అయితే రిమూవ్ అయితే చేసి డిస్కనెక్ట్ చేస్తాను నేను. సైడ్కి అయితే హౌసింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. 530 అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి లిక్విడ్ అనేది లోపలికి వెళ్తే మనకి గ్లూ అనేది కొంచెం ఫ్రీ అవి చూసారు కదా. బ్యాటరీ అనేది ఈజీగా వచ్చింది బయటికి. మనకైతే ఫ్లెక్స్ అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ. ఒకసారి ఇది గ్లూ అయితే మనకి స్టిక్కర్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, బ్యాటరీది అదైతే కట్ చేసుకుంటున్నాను. డిస్ప్లే మనకి ఎక్కడైతే కావాలో ఆ ఫ్లెక్స్ ఎక్కడ వరకు వెళ్తుందో ఆ ఏరియాస్ అన్నీ కట్ చేసుకోవడం జరిగింది చూసుకోవచ్చు మీరు. మనకి 2 ఫ్లెక్సెస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఒకటి మదర్ బోర్డుకి వెళ్తుంది కదా, దాంట్లోంచి మీకు ఛార్జింగ్ సెక్షన్ ఇవన్నీ దాంట్లోంచి వెళ్తాయి. మీకు కింద ఇంకో చిన్న స్ట్రిప్ ఉంది కదా ఆ ఏరియాలోంచి. నెక్స్ట్ అయితే డిస్ప్లే అనేది రిమూవ్ చేసుకోవాలి కాబట్టి మనం హీటర్ మీద అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది మనకి ప్రాపర్గా ఫుల్గా అయితే హీట్ అవుతుంది. అదే బ్లోయర్తో అయితే మనకి పర్టికులర్ ఏరియాలోనే హీట్ అవుతుంది. ఇదైతే మొత్తం ఫుల్ డిస్ప్లే మొత్తం హీట్ అవుతుంది. టెంపరేచర్ అయితే చూసుకోవచ్చు మీరు. నేనైతే 80లో అయితే సెట్ చేశాను. టెంపరేచరు మనకి పెరుగుతుంది, ఉండండి. టెంపరేచర్ అనేది మీకు ఆటోమేటిక్గా అవుతుంది అది. మనకైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, టెంపరేచర్ అయితే 80 అయింది. మీరు జస్ట్ ఒక 1 మినిట్ ఉంచుకుంటే మీకు హీట్ అనేది జరుగుతుంది. అప్పుడైతే మనకి ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డిస్ప్లే అనేది మనకి ఈజీగా అనేది రిమూవ్ అవుతుంది. సరే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది చూసుకోవచ్చు మీరు. ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను వీడియో అనేది. నాకైతే ఓపెనర్ అయితే పెట్టాను, అది మెటల్ది వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే మీకు స్ట్రాంగ్ ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేస్తే మీకు కొంచెం గ్యాప్ దొరికిన వెంటనే మీకు ఆ ఏరియాలో నుంచి మీకు ఓపెనర్ కార్డ్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు మీరు. మనకైతే హీట్ అయితే మనకి కూల్ అయిపోయింది ఫ్రెండ్స్. అది హీట్ అనేది కూలింగ్ అనేది అయిపోయింది అప్పుడే. అందువల్ల మనకి ఓపెనింగ్ అనేది అవ్వట్లేదు కాబట్టి దాని గురించి మనం బ్లోయర్ అయితే యూజ్ చేసి ఓపెన్ చేస్తున్నాము. అయితే హీట్ ఇచ్చుకుంటా ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. ఒకసారి రాదు డిస్ప్లే అనేది, ఎందుకంటే న్యూ మోడల్ కాబట్టి గ్లూ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. మనకైతే ఇప్పుడు చూసుకోవచ్చు డిస్ప్లే అనేది రిమూవ్ అయితే అయిపోయింది. మనకి ఇయర్ స్పీకర్కి మనకి సౌండ్ అనేది సైడ్కి వెళ్ళకుండా ఇదైతే మనకి ఇస్తాడు ఫ్రెండ్స్. ఇది ప్లాస్టిక్ వస్తుంది. ఇది మీరు చూసుకోవచ్చు. అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను నేను. సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది చూడవచ్చు మీరు. అది మళ్ళీ స్టిక్ చేద్దాం. ఫస్ట్ అయితే డిస్ప్లే అనేది రిమూవ్ చేసాం కాబట్టి ఒకసారి ఫ్రేమ్ మొత్తం ఫుల్గా క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రేమ్ మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు. వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేశాను. మీకు ఇది ఎంత అక్కర్లేదంటే ఇక్కడ క్లీనింగ్ అనేది మీరు 1-2 మినిట్స్ అలాగ స్కిప్ చేసుకోండి. వీడియో అనేది ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు మీరు. మీరు ఫ్రేమ్ అనేది ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే మీకు డిస్ప్లే అనేది ప్రాపర్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీరు అలాగ దాని మీద లైట్గా క్లీన్ చేసి పెట్టేస్తారు చాలామంది. అదేమవుతుందంటే డిస్ప్లే అనేది గ్లూ వదిలేస్తుంది కొన్ని రోజులకి. మళ్ళీ డిస్ప్లే గ్లూ అనేది వేసుకోవాల్సి వస్తుంది. ఈ స్పీకర్కి అయితే మనకి చూసారు కదా, సౌండ్ అనేది మనకి సైడ్కి వెళ్ళకుండా అదైతే ఫిట్ చేస్తున్నాను. ప్లాస్టిక్ది వస్తుంది ఫ్రెండ్స్. అది సౌండ్ అనేది మీకు అటు ఇటు వెళ్ళకుండా డైరెక్ట్ మనకి ఈ ఇయర్ స్పీకర్ చెవులోకి డైరెక్ట్ వచ్చేలాగా మీకు ఉంటుంది. అది డిస్ప్లే అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది న్యూ డిస్ప్లే, ఇది మనం ఇప్పుడు వేస్తున్న డిస్ప్లే. సరే ఫస్ట్ అయితే పెట్టి చెక్ చేసుకుందాం. డిస్ప్లే అనేది ఫిట్ చేస్తున్నాను చూడొచ్చు మీరు. ఫస్ట్ అయితే ప్రాపర్గా ఫిట్టింగ్ అనేది వస్తుందా లేదో చెక్ చేసుకోండి. హైట్స్ ఏమైనా వస్తున్నాయా, ఫ్రేమ్లో కన్నా మీకు ఎక్స్ట్రా ఉందా ఏంటి అనేది చెక్ చేసుకుంటే మీకు మంచిది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా
సీసీ బోర్డుకి కూడా కనెక్ట్ అయితే చేస్తున్నాను. ఈ కవర్ అయితే మనకి ఫోల్డ్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒకసారి అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను, చూడొచ్చు. మరి ఆ ఫోల్డ్ అనేది పైకి తీసి బ్యాటరీ అనేది ఇప్పుడు ఫిట్ చేయాలి కాబట్టి చెక్ చేయడానికి తీసుకొచ్చి బ్యాటరీ అనేది ఫిట్ చేస్తున్నాను నేను. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను, చూడొచ్చు ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. ఒకసారి పాస్వర్డ్ అయితే అన్లాక్ చేసి ఒకసారి టచ్ అనేది చెక్ చేసుకుందాం. బ్రైట్నెస్ అనేది ఫస్ట్ అయితే ఫుల్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ న్యూ డిస్ప్లేకి. మీకు అప్పుడే తెలుస్తుంది క్లారిటీ ఎంత ఉందో, బ్రైట్నెస్ అనేది ఎంత ఎలా వస్తుందో ఏంటి అనేది. బ్రైట్నెస్ మీరు అప్ అండ్ డౌన్ కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. ఎందుకంటే కొన్ని మోడల్స్కి అయితే మీకు యూనివర్సల్ వస్తుంది, కొన్ని అయితే మీకు అన్నిటికీ సెట్ అవుతుంది. డిస్ప్లే అనేది ఒక పర్టికులర్ ఒక మోడల్గా రావడం జరుగుతుంది. టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. వీడియోని కొంచెం ఫార్వర్డ్ అయితే చేశాను. మొత్తం ఆల్ ఎడ్జెస్లో అయితే చెక్ చేస్తున్నాను నేను పూర్తిగా. మీకు ఎక్కడైతే టచ్ చేయను వదిలేస్తుందో లేదో చూసుకోవచ్చు మీరు. టచ్ చేయను మీకు ఎక్కడైనా వదిలేస్తే అది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మీరు. ఒకసారి డిస్ప్లే కనెక్టర్ అనేది ఒకసారి డిస్కనెక్ట్ చేసి క్లీన్ చేసుకోండి. అట్లా డస్ట్ వెళ్ళిపోయినా మీకు టచ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది ఒక్కొక్క ట్రాక్లోని. నెక్స్ట్ డయల్ ప్యాడ్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి మనం డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని అయితే మీకు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో అయితే మీకు కనిపిస్తాయి డెడ్ పిక్సెల్స్ అనేవి. మీకైతే టచ్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎందుకంటే డిస్ప్లేలో ఛార్జింగ్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్, అందు గురించి మనం ఛార్జింగ్ అది పెట్టి చెక్ చేయడం జరుగుతుంది, చూసుకోవచ్చు మీరు. ఒకసారి మీకు లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. 39% ఉంది. ఒకసారి ఒక 5 to 10 minutes అయితే ఒకసారి డిస్ప్లే అనేది చెక్ చేసుకుందాం. ఛార్జింగ్ అనేది కొన్ని మోడల్స్కి ఏమవుతుందంటే మీకు డిస్ప్లేలోంచి వెళ్తుంది కాబట్టి డిస్ప్లేలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీకు ఛార్జింగ్ అనేది ఎక్కదు. మీకైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 5 to 10 minutes అయితే ఉంచాను. 42% అయితే అవ్వింది ఛార్జింగ్ అయితే. మనకైతే వోల్టేజ్ అనేది బాగానే తీసుకుంటుంది ఛార్జింగ్ అనేది. మొబైల్ అయితే ఇంకా స్విచ్ ఆఫ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు డిస్ప్లేలో అయితే. మీరు వెంటనే అయితే బ్యాటరీ అయితే రిమూవ్ చేయకూడదు ఫ్రెండ్స్. 5 to 10 seconds వెయిట్ చేసాక అప్పుడు బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. పైకి మనకి స్క్రీన్ అయితే ఆఫ్ అయి ఉంటుంది కానీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది మొబైల్ అనేది. మొత్తం బ్యాటరీ అయితే రిమూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే రిమూవ్ చేసుకుంటున్నాను, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా గ్లూ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ గ్లూ అనేది సెన్సార్ దగ్గర అయితే మీరు ఎక్కువ అనేది వేసుకోకండి, ఎందుకంటే ఆ ఏరియాలో వేసుకోండి మీకు సెన్సార్ అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేదంటే మీకు బ్లాక్ అయిపోతుంది సెన్సార్ అనేది. మీరు అన్లాక్ చేసే ముందు బ్లాక్ చేసింది సెన్సార్ అని చెప్పి మీకు మెసేజ్ రావడం జరుగుతుంది, చూసుకోండి. అది మీకు అటువంటివి వస్తాయి మీకు ప్రాబ్లం. లేదంటే మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చిన డిస్ప్లే కనిపించకపోవడం, లేదంటే మీరు కాల్ చేసినప్పుడు స్క్రీన్ ఆఫ్ అయిపోవడం అనేవి చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సెన్సార్ ఏరియాలో మీరు కరెక్ట్గా గ్లూ అనేది కొంచెం వదిలేసుకొని వేసుకోవాలి. సెన్సార్ ఏరియా ఎంతైతే ఉందో ఆ ఏరియాలో వదిలేసుకోవాలి. నెక్స్ట్ ఇంక కింద లెన్స్ వరకు మీరు వేసుకుంటారు, అక్కడ కూడా మీరు ఎక్కువ గ్లూ అనేది వేసుకోకూడదు. అది లెన్స్లోకి వెళ్ళిపోయి మీకు డిస్ప్లే అనేది ఆటో టచ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అనేది మీకు లైన్స్ రావడం, బ్లాంక్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవన్నీ చూసుకోవాలి మీరు.
మనకి డిస్ప్లేకి వెళ్ళి ఎల్ఈడి లైట్స్ దగ్గర మనకి సాల్డరింగ్ చేసి ఉంది కదా, ఆ ఏరియాలో అయితే మనకి ఐసీ టేప్ అనేది లేదు ఫ్రెండ్స్. నేనైతే ఐసీ టేప్ అనేది వేసుకుంటున్నాను. లేదంటే మీరు అలా డైరెక్ట్గా వేసేసారంటే కింద బాడీకి టచ్ అయిపోయి మొత్తం అవి ఏమవుతాయంటే మీకు షార్ట్ అయిపోయి డిస్ప్లే అనేది ఆగిపోవడం జరుగుతుంది. అవన్నీ చెక్ చేసుకోవాలి మీరు. ఐసీ టేప్ అయితే వేసుకోవాలి మీరు కంపల్సరీగా. లేదంటే మీకు కింద మనం ఇప్పుడు డిస్ప్లే గ్లూ అనేది వేసిన తర్వాత ప్రెస్ చేస్తాం కదా, అప్పుడు టచ్ అయిపోయి మీకు డిస్ప్లే ఆగిపోవడం, డిస్ప్లే లైటింగ్ సెక్షన్ మొత్తం షార్ట్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఒకసారి సీల్ అయితే ఉంది ఫ్రెండ్స్, అదైతే కట్ చేసుకుంటున్నాను నేను. ఇంకా డిస్ప్లే అయితే ఫిట్ చేస్తున్నాను, మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనెక్టర్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 2 కనెక్టర్స్ అయితే వస్తాయి. మీకు చిన్న కనెక్టర్ ఏదైతే ఉందో మనకి సిసి బోర్డులోంచి తీసుకుంటుంది ఛార్జింగ్. నెక్స్ట్ ఇంకా మైక్స్ ఇవన్నీ మీకు తీసుకొని పైకి పెద్ద కనెక్టర్లోకి ట్రాక్స్ అనేవి ఉంటాయి. మీకు దీంట్లోంచి వెళ్ళి మీకు కనెక్టర్ అనేది మదర్ బోర్డుకి అనేది లింక్ అవుతుంది. బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాటరీ కనెక్టర్ అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే వేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ అయితే నేను ఫింగర్ ప్రింట్ స్కానర్ కనెక్టర్ అయితే కనెక్ట్ చేశాను, మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక హౌసింగ్ అయితే లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు అదైతే మనకి ప్రెస్ చేస్తే మనకి లాక్ అనేది అయిపోతుంది. మీరైతే చూసుకోవాలి. సైడ్ నుంచి ఫ్రేమ్ మొత్తం చెక్ చేసుకోండి, లాక్ అవిందా లేదనేది. కొన్ని ఏరియాస్లో మీకు లాక్ అనేది అవ్వదు, ఓపెన్గా ఉండిపోతుంది. నెక్స్ట్ అయితే స్క్రూస్ అయితే ఆల్ స్క్రూస్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా బ్యాక్ డోర్ గురించి గ్లూ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు. బ్యాక్ డోర్ అనేది ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడు. బ్యాక్ డోర్ అనేది ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. సిమ్ ట్రే అయితే వేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. సిమ్ అనేది మన సైడ్కి కింద పడిపోవడం జరిగింది, అది తీసి రిమూవ్ చేసి నేను మళ్ళీ పెట్టడం జరిగింది. నెక్స్ట్ అయితే ఒకసారి మొబైల్ అయితే ఆన్ చేస్తాను చూడండి. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆన్ అవ్వడానికి మనకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి లోపు గ్లూ అనేది క్లీన్ చేసుకుంటున్నాను. మనకి ఎక్స్ట్రా గ్లూ ఏదైతే వచ్చిందో అది వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది మీకు నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు అదే డ్రై అయిపోయి క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ రాదు. అది డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి ఎత్తుగా తగులుతుంది మీకు డిస్ప్లే యూజ్ చేసినప్పుడు. మీరు అప్పుడు క్లీన్ చేద్దాం అనుకుంటే మీకు డిస్ప్లే లోపల నుంచి వచ్చేస్తుంది గ్లూ అనేది. ఒకసారి మీకు చూసుకోవచ్చు డిస్ప్లే మొత్తం. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు మోడల్ అయితే చూపిస్తాను ఉండండి. అబౌట్లోకి వెళ్ళండి, ఇంకైతే చూడొచ్చు ఫ్రెండ్స్. జూమ్ చేసి చూపిస్తాను చూడండి మోడల్. డివైస్ నేమ్లో రెడ్మీ 12 5G. మీరైతే చూసారు కదా రెడ్మీ 12 5G. పైన కవర్ అయితే రిమూవ్ చేస్తాను ఒకసారి. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే రబ్బర్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి గ్లూ అనేది స్ట్రాంగ్గా పట్టుకుని ఉంటుంది. రబ్బర్స్ అనేవి మీరు 3 to 4 hours అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ రబ్బర్స్ అనేవి గ్లూ అనేది డ్రై అవ్వడానికి మనకి 3 to 4 hours అయితే పడుతుంది. మీకు పూర్తిగా డ్రై అవ్వాలంటే మీకు 5 to 6 hours పడుతుంది ఫ్రెండ్స్. మీకు రబ్బర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదైతే
ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, రైట్ సైడ్లో పెట్టింది అయితే మీరైతే చూసుకోవచ్చు. వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.